హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను డైరీస్. మీరు మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బెంగళూరులో ఇజాపూర్లో ఉన్న శ్రీ కోదండరామస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది 75 years ఓల్డ్ టెంపుల్. బెంగళూరులో ఇలాంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి. అందులో ఈ కోదండరామస్వామి టెంపుల్ అయితే ఒకటి. మనకి ఇన్స్టాగ్రామ్లో 108 feet విష్ణుమూర్తి అవతారం అయితే మనకి చాలా వైరల్ అయింది, ట్రెండింగ్లో అయింది. సో, ఆ స్టాచ్యూ ఈ కోదండరామస్వామి టెంపుల్‌లోనే ప్రతిష్ఠించబడింది. సో, అది ఎక్కడి నుంచి తెచ్చారు, ఎంత వెయిట్ ఉంది, ఎంత హైట్ ఉంది అనేది మొత్తం నేను ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇదొచ్చేసి మనకి ఎంట్రన్స్ అనమాట. టెంపుల్ ఎంట్రన్స్. సో, టెంపుల్‌లో ఎంటర్ అవ్వగానే మనకి ఇట్లా పైకి చూడగానే ఫస్ట్ కనిపించేదే విష్ణుమూర్తి అవతారం అనమాట. 108 ఫీట్ ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైమ్ విష్ణుమూర్తి స్వామికి అంత పెద్ద స్టాచ్యూ ఉండడం బెంగుళూరులో ఇజాపూర్ కోదండరామస్వామి టెంపుల్‌లోనే. ఇక్కడ గర్భగుడిలో కోదండరామస్వామి వారుంటారు. బయట మనకి గోపురం ముందు దాటగానే మనకి విష్ణుమూర్తి అవతారం అయితే కనిపిస్తూ ఉంటది. ఈ టెంపుల్‌లో ఇంకా ఏమేమున్నాయి, మనం ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా! అక్కడికి కూడా మనం ఎక్కొచ్చు. ఎక్కి స్వామివారి పాదాలని మనం మొక్కోవచ్చు. సో, నేను మీకు ఒకసారి టెంపుల్ అంతా చూపిద్దామని చూపిస్తున్నా. ఇది 75 years ఓల్డ్ టెంపుల్. మనకి ఈ టెంపుల్‌లో ఇంకా మిగతా స్వాములు కూడా ఉన్నారు. అంటే వినాయక స్వామి, శివుడు, ఆంజనేయ స్వామి, కృష్ణుడు, విష్ణువతారము ఇలా అన్నీ సెపరేట్‌గా అయితే ఉన్నాయన్నమాట. మనం ఏ టెంపుల్‌కి పోయినా మనం ఫస్ట్ చూసేది వినాయక స్వామినే. సో, మనం ఫస్ట్ వినాయకుడిని పూజించిన తర్వాత నెక్స్ట్ పూజగనేది స్టార్ట్ అవుతుంది. మనం ఇంట్లో అయినా సరే, గుడిలో అయినా సరే. సో, ఇప్పుడైతే గణపతికి మొక్కేసుకొని మనం కోదండరామస్వామి గర్భగుడిలోకైతే ఎంటర్ అవుతున్నాం. ఆ రోజు మేము వెళ్ళడం మార్నింగ్ కాబట్టి ఎక్కువ క్రౌడ్ లేరు. సో, క్యూ కూడా త్వరగా మూవ్ అయిపోయింది. ఆల్మోస్ట్ అసలు ఎవ్వరు లేరు. కానీ గర్భగుడిలో అయితే జనాలు ఉండిన్నారు కానీ క్యూ దగ్గర అయితే ఎవరు జనాలు లేరు. గుడి మొత్తం డెకరేషన్ అయితే చేశారనమాట. చాలా బాగుంది. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, న్యాచురల్ ఫ్లవర్స్ అన్నీ పెట్టారు. మనకి గుడిలో ఏంటంటే మనం బయటే టెంకాయ కొట్టుకొని లోపలికెళ్ళాలి. మనం లోపల ఎక్కడ టెంకాయ కొట్టేకైతే లేదు. సో, ఇంక నేను కూడా బయట టెంకాయ కొట్టేసి తీర్థం తీసుకొనైతే స్వామివారి టెంపుల్ లోపలికైతే వెళ్తూ ఉన్నాం. నేను ఇందాక చెప్పినట్టు ఆ రోజు పూజలైతే జరుగుతూ ఉండినాయి. లోపల గర్భగుడిలో చాలామంది జనాలున్నారని చెప్పినాను కదా! ఇది స్వామివారికి వేయడానికి పూలమాలలు అక్కడ పెట్టారనమాట. అప్పుడే తెచ్చి పెడుతూ ఉన్నారు. సో, నేనింక వీడియో తీద్దామన్నట్టు ఒకసారి తీశాను. ఇది లోపలుండే హుండీ. స్వామివారి టెంపుల్ లోపలుండే హుండీ. ఆ రోజు హారతికని చెప్పి ఒత్తులు ఇవన్నీ రెడీ చేస్తున్నారక్కడ అందరూ కూర్చొని. అన్నీ ఉంటాయి గదా! స్టెప్ బై స్టెప్ అది హారతిదిస్తారు గదా! అది. ఇలాంటివి ఒక 3, 4 అయితే రెడీ చేస్తూ ఉన్నారక్కడ. నెక్స్ట్ స్వామివారికి హారతివ్వడానికి. కలశాలు అన్ని కుంకాలు పెట్టడం అట్లన్నీ చేస్తూ ఉన్నారు. ఒక పక్కనేమో పూజ అయితే జరుగుతుంది శ్రీరాముల వారికి. మనకి గర్భగుడిలో గూడా చాలా బాగుంది డెకరేషను. లోపలికి వెళ్ళగానే చల్లగుందనమాట. సో, ఇంకక్కడ పూజ జరుగుతూ ఉంది శ్రీరాముల వారికి. పక్కనైతే డెకరేషన్ అంతా చేస్తూ ఉన్నారు. ఫ్లవర్స్, హారతివి అన్నీ నేను ఇందాక వీడియోలో చూపించినట్టు. అక్కడ వీడియో తీద్దాము అంటే చాలా క్రౌడ్ అయితే ఉన్నిందనమాట. మనకు బయట చూసినాం అసలు ఫ్రీగా ఉన్నింది. లోపల గర్భగుడిలో ఆ రోజు చెప్పాను కదా! ఏదో స్పెషల్‌గా పూజ చేస్తున్నారు అని చెప్పి. సో, క్రౌడ్ అయితే చాలా ఉన్నింది. హారతి చాలా ఓల్డ్ టెంపుల్. ఇప్పుడిప్పుడే రెనోవేషన్ మళ్ళీ చేస్తున్నారు. మనకి విష్ణుమూర్తి స్టాచ్యూని ప్రతిష్ఠించిన తర్వాత నుంచి రెనోవేషన్ ఇంకా చేస్తూ ఉన్నారనమాట. సో, అందుకే మనకి గోపురం దగ్గర కూడా మీరు చూసినట్టయితే కట్లు అన్నీ పెట్టారు. అది రెనోవేషన్ ఏదో జరుగుతూ ఉందని చెప్పి. ఆ రోజైతే కలశాలతో ఏదో పూజ అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం 101 కలశ బిందెలు అక్కడ కనిపిస్తున్నాయి గదా! లెఫ్ట్ సైడ్. సో, కలశం బిందెలతో స్వామివారికి హోమము అన్నీ అరేంజ్ చేస్తూ ఉన్నారు అప్పటికే. అప్పుడు టైం ఆల్మోస్ట్ ఒక 7, 7:30 అవుతుండింది. ఇదొచ్చేసి గర్భగుడికి మనం లోపలికెళ్తాం కదా! అది ఇటు సైడ్ నుంచి ఎంట్రీ అనమాట. మనమైతే కొబ్బరి కొట్టేసి కోకోనట్ కొట్టేసిన తర్వాత మనం బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసాం. ఇదొచ్చేసి గర్భగుడి ఎంట్రన్స్. ఆ పూజ జరిగే చోటు కూడా ఒకసారి డెకరేషన్ ఎలా ఉంది అని చెప్పి. గుడిలో కోనేరు ఉంటుంది కదండీ! ఈ గుడికి ఇదే కోనేరు. చిన్న కోనేరనమాట. మధ్యలో స్వామివారుండి, స్వామి పైన చిన్న గోపురము అలా బావుండింది అది కూడా. ఇదొచ్చేసి నేను దూరం నుంచి ఎలా కనిపిస్తాడో స్వామి మనం దగ్గరికెళ్తుంటే స్వామిని మనం వీడియోలో చూపించడానికి కాలేదు. సో, ఇక్కడొచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి నేను మీకు మళ్ళీ చూపిస్తూ ఉన్నాను స్వామిని. చాలా బాగున్నారండి స్వామి. ఇదంతా సింగిల్ స్టోన్‌తోనే చేశారనమాట. మనకి ఈ టెంపుల్ అయితే డాక్టర్ సదానంద్ గారి వారి ఫాదర్ టేక్ కేర్ చేస్తున్నారనమాట ఈ టెంపుల్‌ని. 2010లో అంటే 2010లో డిసైడ్ అయినారు ఇలా విష్ణుమూర్తి స్టాచ్యూ ఒకటి పెట్టాలి అని చెప్పి. సో, అప్పుడు తమిళనాడులో మనకి
ఈ తిరువణామలై డిస్ట్రిక్ట్ ఉంది కదా! సో, అక్కడ కోరకట్టే విలేజ్ ఫారెస్ట్‌లో మనకి ఈ స్టోన్ అయితే వాళ్ళకి కనిపించింది. సో, 2014లో గవర్నమెంట్‌తో వాళ్ళు తమిళనాడు గవర్నమెంట్‌తో యాక్సెప్టెన్స్ తెచ్చుకున్నారు. అంగీకారము. 2014లో తెచ్చుకొని 2018లో మనకి విష్ణుమూర్తి ఫేస్ అయితే స్టార్ట్ చేశారనమాట. దాని తర్వాత 2019కి మనకి విష్ణుమూర్తి ఫేస్ అయితే కంప్లీట్ అయింది. సో, అప్పుడు కంప్లీట్ అవ్వగానే దాన్ని బెంగుళూరుకి తీసుకొని రావాలి అని అయితే డిసైడ్ అయిపోయారు. ఇప్పుడది బెంగుళూరుకి తీసుకురావాలి అంటే 2040 వీల్స్ ఉండే ట్రక్‌నయితే చూసుకున్నారు ఫ్రమ్ తమిళనాడు గవర్నమెంట్‌తో మాట్లాడుకొని. ఆ స్టోన్ యొక్క వెయిట్ 4020 టర్న్స్ వెయిట్. బెంగుళూరుకి రావడానికి 7 మంత్స్ జర్నీ. ఇజాపూర్‌కి రావడానికి 7 మంత్స్ ట్రక్‌లో స్వామివారైతే వచ్చారు. మధ్యలో చాలా వరకు రోడ్‌కి అడ్డం వచ్చినవి చాలా గవర్నమెంట్ యాక్సెప్టెన్స్ తీసుకుంటూ చాలా ఇదితో కష్టంతో అయితే మనకి బెంగుళూరు, ఇజాపూర్‌కైతే స్వామివారు వచ్చేసారు. ఇక్కడొచ్చేసి మేము టికెట్ తీసుకొనైతే పైకొచ్చేసాము స్వామివారి దగ్గరికి. పర్ పర్సన్ రూ. 100 అనమాట అక్కడ. ఇక్కడ స్వామివారికి 16 చేతులు, దశావతారం. మళ్ళీ స్వామివారి మీద గణపతి, బ్రహ్మ, ఆంజనేయ స్వామి, మునీశ్వరుడు, నరసింహస్వామి, లక్ష్మి, సరస్వతి, ఇలా శంకు చక్రాలు ఇలా మనకు విష్ణుమూర్తి నుంచే వెంకటరమణ స్వామి కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, అవతారాలన్నీ వచ్చాయి. తప్పకుండా లైఫ్ టైమ్‌లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి. తెలియని వాళ్ళందరికీ షేర్ అవుతుంది. లైక్ చేయండి. సజెషన్స్ వెళ్తాయి అందరికీ. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియోస్ ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.